हरिः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदाज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहं दयाळुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदान् जघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత స్థితి ప్రకరణము. ఈ స్థితి ప్రకరణములో మనము ఇప్పటి వరకు వశిష్ఠుల వారు ఈ వాసనారాహిత్య స్థితి గురించి కొంతవరకు మనకి వివరణ ఇచ్చారు. ఈ మరికొంత దాని గురించి తెలియచెపుతూ, ఓ రామచంద్ర, అజ్ఞాన దూషిత దృష్టిచే ఏ సమస్త దృశ్య జగత్తు వ్యాపించి భావించుచున్నదో అయ్యది శమింప మాలిన్యము లేని అద్దము వలె నిర్మలమైనటువంటి పరమార్థ ఆత్మపదమున నీ యొక్క చిత్తము ఆ పరమార్థ ఆత్మరూపమే అయి స్థితి కలిగి ఉండును. ఇందు సందేహమే లేదు అన్నారు. ఏమన్నారు అంటే, ఓ రామ, ఈ యొక్క అజ్ఞాన దృష్టి చేత, అజ్ఞాన దూషిత దృష్టి చేత ఈ జగత్తంతయు కూడా, ఈ దృశ్య జగత్తంతా కూడా వ్యాపించి భాషిస్తున్నది. ఎందుకంటే అజ్ఞానముచే కూడినటువంటి దృష్టితో ఉన్నాం. కావున్నే లేని జగత్తు మనకు ఉన్నట్టుగా భాషిస్తూ కనిపిస్తూ ఇది యథార్థమని అనిపిస్తూ ఉన్నది. కావున ఆ విధంగా భాషించుచున్నదో అయ్యది ఎప్పుడైతే శమిస్తుందో, అయ్యది లేనిదాన్ని లేనట్టుగా ఎప్పుడైతే నువ్వు గుర్తించగలుగుతావో, నీ యొక్క జ్ఞాన దృష్టి చేత తెలియబడుతుందో, అప్పుడు మాలిన్యము లేని అద్దము వలె నిర్మలమైనటువంటి పరమార్థ ఆత్మపదమున నీ యొక్క చిత్తము ఆ పరమార్థ ఆత్మరూపమే అయి స్థితి కలిగి ఉంటుంది అన్నారు. ఎందుకంటే ఏ విధంగా అయితే అద్దానికి మలినం పట్టి ఉంటే, దుమ్ము పడితే ఎలా అయితే అందు ప్రతిబింబము చక్కగా గోచరించకుండా ఉంటుందో, అదే విధంగా పరమాత్మ యొక్క అనుభవ స్థితి కూడా మనకి ఎందుకు అవడం లేదు అంటే, ఈ మనస్సనే అద్దము దూషిత భావంతో ఉంది. ఈ యొక్క జగత్తు యొక్క సత్యత్వ భావనతో ఉంది. కావున అది అజ్ఞాన దృష్టితో ఉన్నంత వరకు కూడా ఇక్కడ పరమార్థం అనేది గోచరించదు. ఒకవేళ కొంత మనకి అది అనుభవానికి వస్తున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా అది పూర్ణానుభవాన్ని మాత్రం కానేదు. అది దోబూచులాడుతూ, అంటే దొరికినట్టే దొరుకుతుంది, అందకుండా అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనము పరిపూర్ణమైనటువంటి ఆత్మతత్వం యొక్క అనుభవంలోకి వెళ్ళలేం. ఎంతవరకైతే ఈ జగత్ భావన ఉంటుందో,
ఈ జగత్తు యొక్క సత్యత్వ స్థితి ఎందు నమ్మకం ఉంటుందో అంతవరకు మనస్సు అనే అద్దము మలినమై ఉన్నట్టే. ఈ మలినమైన అద్దములో ఎలా అయితే ప్రతిబింబం సరిగ్గా గోచరించదో అలాగే పరమార్థ అనుభవం కూడా ఈ మనసులోకి సరిగా మనము పొందలేం. కావున ఎప్పుడైతే ఈ విధంగా చిత్త నిర్మాల్యం ఏర్పడుతుందో, ఈ యొక్క దూషిత భావం అంతా తొలగిపోతుందో, అజ్ఞాన దృష్టి అంతా కూడా శమించిపోతుందో, అప్పుడు ఆ యొక్క చిత్తమే ఆ పరమార్థ ఆత్మరూపమే ఈ స్థితి కలిగి ఉంది. అది తొలగిపోయినటువంటి మనస్సు ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞాన దృష్టి కలుగుతుందో చివరికి ఆ మనస్సే పవిత్రమైపోయి అదే ఆత్మతత్వాన్ని అందుకుంటుంది. కావున ఎందు సందేహమే లేదు. ఇది అందుతుందా లేదా, ఇది మనకు అవుతుందా లేదా, అసలు ఉందా లేదా అనే సంశయమే లేదండి. యథార్థం ఇది, వాస్తవము. కనుక ఎందరో మహానుభావుల యొక్క అనుభవ స్థితి ఇది. ఎప్పుడైతే నువ్వు దృశ్య జగత్తుని లేని దానిగా తెలుసుకుంటావో, లేని దాన్ని లేనట్టుగా చూడగలుగుతావో, అప్పుడు సత్యత్వ భావం నీలో దృఢపడిపోతుంది. ఇది యథార్థము అని వశిష్ఠుల వారు తెలియచేస్తూ, ఓ రామచంద్ర, నేను వచించు వాక్యములన్నీయు సత్యార్థము కలవియు అయోగ్యములు కానివియు మహావాక్యార్థముతో సంబంధము కలిగినవియు పూర్వాపర విరోధము లేనివి అయ్యున్నవి. ఇక్కడ వశిష్ఠుల వారు తాను చెప్పేటటువంటి జ్ఞానమంతా కూడా ఉపదేశిస్తూ, నేను చెబుతున్నటువంటి ఈ వాక్యాలన్నీ కూడా యథార్థము, సత్యార్థము, సత్యాన్ని తెలియజేసేవి, అయోగ్యములు కావి, యోగ్యమైన వాక్యాలివి. కనుక అందరికీ కూడా అవసరమైనటువంటి యోగ్యతను కలిగించేటువంటి వాక్యాలివి, మహావాక్యార్థముతో సంబంధము కలిగినవి. తత్వమసి ఇత్యాది వాక్యాలు ఉన్నటువంటి అహం బ్రహ్మాస్మి ఇత్యాది వాక్యాలతో సంబంధం కలిగినటువంటి జ్ఞానమే ఇదంతా కూడా. పూర్వాపర విరోధము లేనివి అంటే దీనికి ఎక్కడా కూడా మనము యోచిస్తే ఇందులో మనము ఎక్కడ దోషాన్ని ఎంచలేం. దీనికి విరోధం అనేది ఎక్కడ ఉండదండి. ఎందుకంటే సత్యాన్ని సత్యంగా చెప్పినటువంటి మహావాక్యాలు ఇవి. కనుక నేను నీకు చెప్తున్న జ్ఞానము అంత గొప్పది, అంత యథార్థమైనది అని వశిష్ఠుల వారు ప్రబోధం చేస్తూ, ఓ రామచంద్ర, జ్ఞాన దృష్టి కలిగిన మీదట ప్రబోధము లెస్సగా ఉదయించిన పిమ్మట స్వస్థ చిత్తుడవగు నీవప్పుడు నా వాక్యముల బలాబలములను యథారీతి ఎరుగగలవు. ఇప్పుడు నేను నీకు చెప్తున్న ఈ వాక్యాలు ఎంత సత్యమో నీకు ఎప్పుడు ఎరుకవుతుంది? ఇది శ్రీరాముడికే కాదండి, ఎవరికైనా సరే గురువుల నుంచి తెలుసుకున్నటువంటి వాక్యాలు కావచ్చు, అలాగే శాస్త్రాల నుంచి అధ్యయనం చేసిన వాక్యాలు కావచ్చు, వాటి యొక్క యథార్థ తత్వం మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే అది మనకు అనుభవం అయినప్పుడు. ఎందుకంటే శ్రీరాముడికి కూడా అదే చెప్తున్నారు వశిష్ఠుల వారు, జ్ఞాన దృష్టి కలిగిన పిమ్మట ప్రబోధము లెస్సగా ఉదయించిన పిమ్మట నీలో నీకే యథార్థం అనేది తట్టినప్పుడు అప్పుడు స్వస్థ చిత్తుడు అయిన నీవప్పుడు నా వాక్యముల యొక్క బలాబలం ఎంత గొప్పదో యథారీతి నువ్వు తెలుసుకోగలుగుతావు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ వాక్యాల్లో ఉన్న పటుత్వము, దీంట్లో ఉండే బలము, ఇందులో ఉండే యథార్థ తత్వము. నీకు ఎప్పుడైతే నీ ప్రజ్ఞ మేలుకుంటుందో, ఎవరిలో అయితే ఈ ప్రజ్ఞ మేలుకుంటుందో, ఈ స్వస్థ చిత్తత్వం అనేది ఎప్పుడైతే చేకూరుతుందో వారికి ఈ వాక్యాలు పరమ సత్యం అని అర్థమవుతాయి. అప్పటి వరకు మాత్రము దాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? వాక్య రూపంగా తెలుసుకుంటాం. కొంతలో కొంత శ్రద్ధ ఉన్న వాళ్ళమైతే కనీసం ఆలకిస్తాం. కానీ అసలు అటు ఏ విధంగానూ కూడా ఆత్మతత్వం వైపు మొగ్గు చూపని మనసుతో ఉన్న వారికైతే ఈ వాక్యాలను ఆలకించే అర్హత కూడా ఉండదు, వినలేరండి. ఇదంతా కూడా చాలా విసుగుగా కూడా అనిపిస్తుంది. ఎందుకు వచ్చినది? కనుక ఇహములో మనం బ్రతుకుతున్న బ్రతికే యథార్థం అనుకునేటువంటి నమ్మకంతో ఉంటారు. కనుక ఇంకా ఏదో ఉంది, ఇది ఇప్పుడు నమ్మిన దాన్ని కాదు అంటే ఆ వాక్యాలు వినటానికి కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు దీంట్లోనే ఉన్నాం, మనం ఇందులోనే మునిగి ఉన్నాం, ఇదే సత్యమని నమ్మకంతో వర్తిస్తున్నాం. ఇప్పుడు హఠాత్తుగా ఏ మహనీయుల నుంచి ఈ వాక్యాలు తెలుసుకుని ఎవరన్నా చెబుతుంటే వినాలి అంటే ఇంత గట్టిగా నమ్మిన దాన్ని లేదు అనేటువంటి ఆ వాక్యము కఠోరంగా ఉంటుందండి.
అందుకే అటువంటి వాక్యాలకి దూరంగా వెళ్ళిపోతుంటారు, భయపడుతూ ఉంటారు. ఇలా మనం ఎంతవరకైతే మనం భయపడుతూ ఉంటామో మనం మభ్యపెట్టుకోవడం. అంటే ఏ విధంగా అయితే చూడండి, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి ఎవరూ చూడలేదు అనుకుంటుంది అని ఒక సామెత చెప్తారు. అలానే మనం కూడా యథార్థముగా సత్యం అనేటువంటి దాన్ని యథార్థంగా ఎవరి నుంచైనా విని కూడా అసత్యములోనే ఉంటూ మనకు మనమే మభ్య పెట్టుకుంటూ ఇదే సత్యం అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఆ సత్యాన్ని, అసలైన సత్యాన్ని దూరం చేసేసుకుంటూ ఉంటాం, వదిలేస్తూ ఉంటాం. చేరువకు కూడా పోలేమండి. ఇదే మన దురదృష్టం. చెప్పాలంటే మానవ జన్మకు వచ్చి ఈ స్థితి ఎప్పటి వరకు తొలగదో అప్పటి వరకు కూడా మనము యథార్థమైన జన్మ ఎందుకు వచ్చిందో కూడా తెలియని వారమై ఉంటాం. అందుకే పశుతుల్యము అన్నారు. జన్మార్థం తెలుసుకోలేని వాళ్ళు ఈ జన్మకు వచ్చి కూడా, మానవుడై పుట్టి కూడా ఈ జన్మకున్న ప్రత్యేకత గుర్తించకపోతే అది పశుతుల్యమే అని చెప్తారు. వాటికి ఎలానూ వివేకం లేదు. కానీ మానవుడుగా ఉండి కూడా పక్కన మనకి దాన్ని తెలియచేసేవారు ఉన్నప్పుడు కూడా దాన్ని గ్రహించలేదంటే ఇంకా ఆ జన్మ ఎంత నిష్ఫలమో గ్రహించుకోవాలి. కావున ఇటువంటి వాక్యాలను ఆలకించడానికైనా శ్రద్ధ చూపాలి. ఓ రామచంద్ర, నీవు ప్రబుద్ధుడు కానంత వరకు నా ఈ వాక్యముల చేతనే నేను ఈ దృశ్యరూప అవిద్య లేదను మహాదృఢ నిశ్చయము కలుగుగాక అన్నారు. ఇక్కడ ఒకటి చెప్పారు వశిష్ఠుల వారు, సాధకుడికి ఉపాయం చెప్పారు. ఏమిటి అంటే, ఈ వాక్యాల్లో ఉన్న పటుత్వము బలాబలములు నీకు నీ ప్రజ్ఞ మేల్కొన్నప్పుడు, నీవు స్వస్థ చిత్తుడు అయినప్పుడు నీకు దాని విషయం నీకు యథార్థముగా గోచరిస్తుంది, అర్థమవుతుంది. మరి అప్పటి వరకు ఏం చేయాలండి? ప్రయత్నపరులుగా ఉంటాం కదా, కేవలం ఎటువంటి అనుభవము చిక్కదు. కానీ అప్పటి వరకు ఏం చేయాలి అనే ప్రశ్న వస్తుంది అని చెప్పి వశిష్ఠుల వారు వెంటనే దానికి తగిన ఉపాయం చెప్పారు. ఏమని చెప్పారు? నీవు ప్రబుద్ధుడు కానంత వరకు, నీకు నువ్వుగా అనుభవ స్థితిలోకి వెళ్ళనంత వరకు కూడా నా ఈ వాక్యములని ఆలకిస్తూ, నా ఈ వాక్యముల చేతనే ఒక విశ్వాసంతో ఈ యొక్క దృశ్య రూప జగత్తు, ఈ అవిద్య లేదు. ఎందుకంటే గురువు చెప్పారు, మహానుభావులు చెప్తున్నారు కనుక, మనకి తెలియకపోయినా వారు లేదని చెప్పారు కనుక దీన్ని లేదనే భావనే చెయ్యాలి. వారు అనుభవంతో చెప్పారు, మనకి అనుభవం లేదు, అయినప్పటికీ కూడా మహనీయులు చెప్పిన వాక్యం వారు అనుభవంతో చెప్పారు కనుక దాన్ని విశ్వసించాలి, దాన్ని నమ్మాలి. నమ్మితేనే మనకి దాన్ని ఆచరణలో పెట్టగలుగుతామండి. ఏదైనప్పటికీ కూడా మనకి తెలియనంత వరకు తెలిసిన వాళ్ళు చెప్పిన దాన్ని విశ్వాసంతో ఆచరించాలి. ఇది ఏ విద్యకైనా ఇదే వర్తిస్తుందండి. అంటే ఒక ఆధ్యాత్మ విద్యనే కాదు, ఒక సామాన్య విద్యను తీసుకున్నప్పటికి కూడా ఒక యథా మనం నేర్చుకునేటువంటి లౌకిక విద్యను, ఈ భౌతిక విధానంలో నేర్చుకునే విద్యల్లో కూడా ప్రారంభములో ఏ విద్యార్థికి కూడా ఆ విద్య తెలియదండి. దాంట్లో ఏమున్నది, దాని యొక్క విధానం ఏమిటి తెలియదు. కానీ అక్కడ గురువు చెప్తున్నారు, ఒక మాస్టర్ చెప్తున్నారు అంటే దాని పట్ల నమ్మకంతో వారు నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే వారు అభ్యాసం చేయగలరు. కానీ దాన్ని పూర్తిగా నేర్చుకోక ముందే అది ఉందా లేదా, అది యథార్థమా కాదా అనేటువంటి సంశయంతో ఉన్నాడనుకోండి, విశ్వాసం లేదనుకోండి, ఎవ్వరికి ఎట్టి విద్య కూడా అలవడదండి. ఇది యథార్థము. ఇంతకు ముందే ఒక ఉపమానం చెప్పుకున్నాం. ఏమిటి? ఒక చిన్న విద్యార్థి, చిన్న బాలకుడు అప్పుడే పాఠశాలకు వెళ్తున్నటువంటి వారికి ఆ యొక్క పాఠశాలలో అంకెలు నేర్పిస్తూ ఉంటారు. అంకెలు నేర్పిస్తూ ఉంటే అతనికి తెలిసినటువంటి విధానం ఏంటంటే, 1 అనే అంక చాలా చిన్నది, 100 అనే అంక చాలా పెద్దదిగా అతను తెలుసుకుంటాడు. చిన్న విద్యార్థి కనుక నేర్చుకుంటూ ఉంటాడు. ఒక రోజున ఆ పాఠశాలలో ఎక్కాలు చెప్తూ ఉంటారు. 2వ ఎక్కం, 3వ ఎక్కం, 4వ ఎక్కం అని చదివిస్తూ ఉంటారు. కొంతవరకు నేర్చుకున్నాక ఆ విద్యార్థికి ఒక సంశయం వచ్చింది. ఆ మాస్టర్ని అడుగుతాడు, మాస్టర్ ఏంటి, మీరు మాస్టర్ కదా, మాకు ఈ ఎక్కాలు చెబుతున్నారు కదా, మరి మీకు 100వ ఎక్కం వచ్చండి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ గురువు గారు అంటారు, మాస్టారు ఎందుకు రాదనైనా, 100వ ఎక్కం అంతేం కష్టమేమి కాదు, చాలా తేలిక,
కావాలంటే అది నాకు చూపించండి అంటే బోర్డు మీద వేస్తారు. ఒక 100, 100, 200, 200 ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతాం. అంత అయిన తర్వాత ఇదే 100 ఎక్కువ అని చెప్తారు ఆయన. చెబితే అప్పుడు ఆ పిల్లాడు అంటాడు, ఇది 100 ఎక్కువ అని నేను ఎలా నమ్మాలి అంటే, ఎందుకంటే అతనికి ఇంకా రెండో ఎక్కువే రాదండి. మరి ఇప్పుడు 100 ఎక్కువ అనేది నేను ఎలా నమ్ముతాను అంటే, అతనికి ఇంకా 100 అనే సంఖ్య కూడా సరిగ్గా రాదు. అప్పుడు ఆ గురువు గారు అంటారు, నాయన ఇది 100 ఎక్కువ, మీకు కావాలంటే ఎవరినైనా అడుగు అంటారు. అప్పుడు ఆ పక్కనున్న ఆ మాస్టర్ని వాళ్ళని పిలిచి కూడా చూపిస్తాడు, ఇది ఎన్నో ఎక్కువ అని. వాళ్ళందరూ చెప్తారు ఇది 100 ఎక్కము అని. అయినా నేను నమ్మనంటాడు ఆ పిల్ల. అప్పుడు ఆ గురువు గారు అంటారు, సరే నువ్వు నమ్మవద్దు, కానీ ఇప్పుడు నువ్వు నేను నేర్పుతున్నటువంటి వాటిని పూర్తిగా నేర్చుకో. ఇప్పుడు ఆ అంకెలు నేర్చుకుంటున్నావు కదా, నేర్చుకో. ఎక్కాలు నేర్పుతున్నాం కదా, నేర్చుకో. ఇవన్నీ నేర్చుకున్న తరువాత నీకు ఏదైనా అప్పుడు ప్రశ్న వస్తే అప్పుడు అడుగు అని చెప్తారు. అప్పుడు ఆ విద్యార్థి సరే మాస్టర్ ఇలా చెప్పారు కదా అని చెప్పి అతను ఆ విధంగానే గురువు చెప్పిన విధానం మీద విశ్వాసంతో అంకెలన్నీ నేర్చుకుంటాడు. 100 వరకు అంకెలు నేర్చుకుంటాడు, ఎక్కాలు నేర్చుకుంటాడు, అన్ని నేర్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకెళ్తాడు. కానీ అతను మరలా ఎప్పుడు ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇది 100 ఎక్కమా కాదా అని ప్రశ్న వేయలేదు అతను. ఎందుకు అంటే అతనికే అర్థమైపోయింది. కొంతకాలం నేర్చుకునేటప్పటికీ అతనికే అర్థమైపోయింది, ఇది 100 ఎక్కం అంటే ఇంత తేలిగ్గా ఉంటుంది, ఇలా వేయొచ్చు అని అర్థమైపోయి నా సందేహం తీరిపోయింది. ఏ విద్య అయినా ఇంతే. ఇది భౌతిక విద్య అయినా అంటే లౌకిక సంబంధమైన విద్యల పట్లైనా ఆ యొక్క పెద్దలు గురువులు చెప్పిన వాక్యాల పట్ల విశ్వాసం ఉండాలి. ఆధ్యాత్మిక విద్యలో అంతకంటే ఎక్కువ విశ్వాసంతో ముందుకెళ్ళాలి. కావున వశిష్ఠుల వారు చెప్పేది కూడా ఇదే. నువ్వు ప్రబుద్ధుడు కానంత వరకు నేను చెబుతున్నటువంటి ఈ వాక్యాల్ని ఆలకించి ఈ జగత్తు మిథ్య అని చెప్పబడుతున్నటువంటి ఈ మహావాక్యాలు, ఎంతో మంది మహనీయులు చెప్పినటువంటి ఈ వాక్యం పట్ల విశ్వాసం ఉంచి అది నమ్మి నువ్వు అటు వర్తిస్తే తదనంతరం నీకు అది అనుభవంగా నీకే అర్థమవుతుంది అని చెప్పారు. ఇదే అందరికీ వర్తిస్తుందండి. ప్రతి ఒక్కళ్ళము కూడా ఆ విద్యని ఇలానే అభ్యాసం చేయాలి, నమ్మకంతో, విశ్వాసంతో. కావున ఇక్కడ ఏం చెప్తారంటే, మనసు యొక్క వృత్తి రూపమై మనసు యొక్క మననము చే విశాల రూపమున ఆవిర్భవించినదై దృశ్య రూపమును పొందినటువంటి ఈ జగత్తు కలదో అది మిథ్యయే. ఏలయనగా ఇది కేవలము మనసు యొక్క విజృంభణే ఉన్నది. కావున మనన రాహిత్యము చేత నిరిందనాగ్ని వలె మనసు శమింప శేషించేది సద్రూప బ్రహ్మమే అని నిశ్చయము ఎవరి అంతఃకరణమున కలుగునో అతడు మోక్షభాగుడవుతాడు. కావున ఇంతవరకు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఆలకించి ఎవరైతే ఈ యొక్క మనసు యొక్క వృత్తి, ఇదంతా కూడా మనసు యొక్క దాని యొక్క వృత్తితోటి దాని యొక్క వ్యాపకత్వంతో ఏర్పడింది తప్ప ఈ జగత్తు అన్యము కాదు. దానికి వచ్చిన సంకల్ప భావాల వల్లే ఈ జగత్తు అనేది విజృంభిస్తుంది. అది ఎంత ఎక్కువ సంకల్పాల భావాలతో ఉంటుందో, ఆలోచనలతో ఉంటుందో జగత్తు అంత వృద్ధి అయిపోతూ ఉంటుంది, విశాలత్వాన్ని పొందుతూ ఉంటుంది, దానికి అదుపు లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది అనేది ఎవరైతే విచక్షణతోటి గ్రహిస్తారో, కనుక దాని నుంచి వచ్చినదని గ్రహించి దాన్ని ఎవరైతే తమ లోపలికి తెచ్చుకుంటారో తమలో తాముగానే అయిపోతారో, ఆ శేషించేది ఏదైతే ఉందో అదే సద్రూప బ్రహ్మమని నిశ్చయం ఎవరికైతే కలిగి దానిందు స్థిరపడతారో అట్టి వారే మోక్షభాగులు, అంటే మోక్షాన్ని అనుభవించటానికి అర్హులవుతారు. ఎప్పటికైనా ఎవ్వరమైనా ఎంత విద్వాంసత్వంతో ఉన్నవాడైనా చివరికి నిశ్చయించుకోవాల్సింది ఇది. ఈ పరుగులు పెట్టేటువంటి జగత్తు ఏదైతే ఉందో అది వాస్తవము కాదు అని గ్రహించుకుని దాని యందు ఎంత విచ్చలవిడిగా ఈ మనసును వదిలేస్తున్నామో, దాన్ని ఎప్పుడైతే ఎవరైతే తమలోకి తాము తెచ్చుకోగలుగుతారో, నిశ్చలం చేసుకోగలుగుతారో అట్టి వారికి మోక్షం అండి. అంతే తప్ప ఈ మనసుతోటి ఈ విద్యని ఇంక ఎంత ప్రసారం చేసినా, ఎంత వదిలేసినా, ఎంత విచ్చలవిడిగా దాన్ని లౌకికానికి మనము మన ప్రజ్ఞని కనపరిచి మనం చేసేది అదేనండి. ఎందుకంటే మనకి అభ్యాసమైనటువంటి ఆధ్యాత్మిక విద్యని ఎందరి ముందో ప్రదర్శించి గొప్పవాళ్ళం కావాలనుకుంటాం. అంటే అది ఏ విధంగానూ
వ్యక్తిగతంగా. అంటే అక్కడ కూడా మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఆ మనసునే బయటకు వదిలేసి, వ్యవహారికంగా వదిలేసి, ఆ వచ్చినటువంటి కొద్దిపాటి ప్రజ్ఞాతత్వంతో ఉన్న జ్ఞానాన్ని కూడా ఇది అందరికీ పంచుతున్నామనే ఒక భావన ఉంటూనే ఒక విధంగా లోపల తప్పకుండా వ్యక్తిపూర్వకమైన అహంకారం ఉంటుందండి. అది ఆ వ్యక్తికి వర్తింప చేస్తూ, ఆ గొప్పతనాన్ని ఆ వ్యక్తికి ఆపాదింప చేసుకుంటూ, దాన్ని విశాలం చేసుకుంటూ వెళుతూ ఉంటామని. ఇలా ఎంతకాలం పరుగులు పెట్టినా అసలు స్వస్తితి అనేది దొరుకుతుందో దొరకదో తెలియదండి. ఇది యథార్థం చెప్పాలంటే ఎక్కువ శాతం ప్రయత్నం ఇలానే జరుగుతుంది. కానీ వాస్తవంగా అయితే ఎవరైతే ఈ ప్రజ్ఞని ఇది గ్రహించుకుని ఈ జ్ఞానాన్ని తత్వంతో తన పూర్తి విచారణతో గ్రహించుకుంటారో వారి ఎల్లప్పుడూ కూడా తమలోకి తాముగా, అంటే అది జగత్తులోకి విశాలత్వాన్ని పొంది అది విజృంభించి వెళ్ళిపోయేటువంటి విధానం కాకుండా ఆ మనసు నిగ్రహించుకుని తమలో అయినటువంటి ఆత్మయందు స్థిరపరచుకోగలుగుతారో వారే సిద్ధ పురుషులు అవుతారు, వారే మహానుభావులు అవుతారు. వారు ఎవరి చెంతకి వెళ్ళనవసరం లేదు, ఎవ్వరికి వారు ప్రచారం చేయవలసిన అవసరం అంతకంటే లేదు. కానీ వారి యొక్క స్వస్థాన స్థితి ఎంతో మందిని ఆకర్షిస్తుంది తప్పకుండా. ఎలా అయితే అయస్కాంతం చెంతకి దాన్ని ఆకర్షింపడే పదార్థాలు చేరుతాయో, బెల్లం ఉంటే చీమలు వస్తాయో, అదే విధంగా ఆత్మజ్ఞాన అనుభవ స్థితిలో ఉన్న మహనీయుల దగ్గరికి దానికి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో, ఎందుకంటే అందరూ ఆకర్షితులు కారండి. బెల్లం ఉన్నా అది చీమలకి తెలుస్తుంది తప్ప ఇతరత్ర జీవులు దాన్ని పసిగట్టలేరు. అదే విధంగా ఈ యొక్క జ్ఞానస్థితి కూడా దానికి తదనుగుణంగా ఉన్నవారికి అర్థమవుతుంది. వారే చేరువవుతారండి, మహానుభావులు చేరువ వారి చెంతకి ఈ విధంగానే ఆకర్షింపబడతారు. కావున ఇది గ్రహించుకోవాలి. అందుకే తమకి తాముగా ముందు ఉద్ధరించుకోబడితే, తమకి తాముగా ఆత్మజ్ఞులై నిలబడగలిగితే వారు ఎంతో మందికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు, ఎంతో లోక కళ్యాణానికి ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. నిజం చెప్పాలంటే వారు మాట్లాడే మాటలు ఏముండవు, వాళ్ళు ప్రబోధం చేసేటువంటి ఏ ఒక్క ప్రచారం ఉండదు. నిజం చెప్పాలంటే వారు వారుగా ఉండడమే యథార్థంగా లోకానికి చేసే మహోపకారం. వారి నుంచి ఎంతో అనంతమైనటువంటి జ్ఞాన శక్తి అనేది వెలువడుతూ ఉంటుంది. తప్పకుండా అది ఎవరికి అందాలో వారికి అందే ప్రయత్నం అందుతుంది కూడా. ఈ విధంగా జరిగేదే యథార్థమైనటువంటి సాధనండి. కానీ అట్టివారే మోక్షభాగులు తప్ప ఉన్న ప్రజ్ఞని మనము దాన్ని అనేక రకాలుగా విభజించి విభజించి మనం ఎప్పుడైతే దాన్ని బయటకు వదిలేస్తుంటామో అంతంత నిర్వీర్యత్వాన్ని కూడా పొందే అవకాశం ఉందండి. కనుక భగవంతుని యొక్క యథార్థ స్థితి అనుభవానికి వచ్చిన వారికి వాస్తవ మౌనం అనేది చేకూరాలి. మౌనము అంటే ఇక్కడ మాటతో వచ్చే మౌనం కాదండి, అంతరములో చేకూరే మౌనమే యథార్థ మౌనం. ఈ మౌనంలోకి ఎవరైతే దిగగలుగుతారో, జారగలుగుతారో, ఉండగలుగుతారో వారే స్వస్థతను పొందని వారు అవుతారు. వారే మోక్షభాగులండి. వారు ఎప్పుడు మోక్షంలోనే ఉంటారు. ఇటువంటి మహానుభావులు మనకి అక్కడక్కడ గోచరిస్తారు, కానీ చాలా అరుదుగా గోచరిస్తారు. కానీ వారి ప్రభావం మాత్రం ఎంతో మంది మీద పనిచేస్తుంది. వారేమి చెప్పకపోయినా, వారు ఉపదేశాలు చేయకపోయినా, ప్రచారాలు చేయకపోయినా అది యథార్థ స్థితి అండి. ఇది గుర్తించాలి. మనం ఎంతో ఎగరాలనే ప్రయత్నంలోంచి మనసుని ఎంత ఎంత లోపల తెచ్చుకుంటామో అంతంత మనం ఉద్ధరించుకోగలిగిన వాళ్ళం అవుతాం. కావున వాడే మోక్షభాగుడవుతాడు. స్థావర జంగమ పదార్థ రూపము ఈ దృశ్యము సత్యమనే భావన ఏది కలదో అది ఏ సమస్త ప్రాణులను పక్షులను బంధించి వేసేటువంటి వల ఉన్నది. ఇంతకీ పక్షుల్ని బంధించేటువంటి వల బయట ఉంటుంది, కానీ జీవుల్ని బంధించే వల అంతరములో ఉంటుంది. దృశ్య ప్రాపంచిక విషయాల యందు నీకు ఎంతెంత సత్యత్వ భావన ఉంటుందో అంతవరకు కూడా మనము వలలో చిక్కుకున్న పక్షులవి. వలలో చిక్కుకున్న పక్షి ఎలా కొట్టుకుంటుందో ఈ యొక్క దేహాన్ని ధరించిన జీవుడు కూడా అలానే కొట్టుకుంటాడు.
దీని నుంచి బయటపడలేడు, ఇందు ఉండలేడు. సత్యం తెలిసి కూడా సత్యములో ఉండలేడు, అసత్యములోకి జారలేడు. ఇది పరిస్థితి అండి. కావున ఎప్పుడైతే దృశ్య జగత్తు, ఈ ప్రాపంచిక జగత్తు విషయమునందు అది వాస్తవము కాదు అనే దృష్టి నీకు ఏర్పడిందో అప్పుడే ఆ వల్ల పటాపంచలవుతుంది. అప్పటి వరకు కూడా మనము ఏదో ఒక విధానములో అంటే అందులోనే ఉన్నాము కానీ తెలుసుకోలేమండి. అంటే కొంతమంది చాలా గొప్ప విధానం ఉన్నాం అనుకుంటారు, కానీ బంగారు వలలో బంధించబడి ఉంటారు. పంజరం అనేది చూడండి, పంజరం అనేది పంజరమే. అది ఇనుప పంజరమా, బంగారు పంజరమా, ఇంకో పంజరమా అనేది కాదు ఇక్కడ వాస్తవానికి. ఏదైనా పంజరమే. ఇక్కడ చాలా మంది అనుకుంటూ ఉంటాం బంధనాలు అంటే బంధింపబడి ఉండడం అనేది చాలా కొంతమందికి, అంటే చాలా దిగువ స్థాయి వాళ్ళు ఏదో బంధించబడి ఉంటారు కానీ మా వంటి వాళ్ళకి ఏమిటి అనుకుంటాం. మేము చాలా ప్రజ్ఞావంతులం అనుకుంటాం, విద్వాంసులం అనుకుంటాం, పండితులం అనుకుంటాం, లేకపోతే ఇంకా ఏదో మనకు ఒక అర్హత ఉంది కదా అనుకుంటాం. కానీ ఇవన్నీ ఉన్నా ఈ యొక్క దృశ్య భావన ఉన్నంత వరకు, ఈ జగద్భావన ఉన్నంత వరకు, ఈ జగత్తులో నేను ఇంత గొప్పవాడిని అనే భావన ఉన్నంత వరకు మనము బంధింపబడి ఉంటాం. కానీ ఆ బంధింపబడే బంధనం ఏదో అది వలగా ఉంది, అది ఆ పంజరం. అది ఇనుప పంజరం అనుకోండి, బంధించారు అనుకుంటాం. కానీ మనం బంగారు పంజరంలో ఉన్నామనుకోండి, ఏమిటంటారు తేడా? ఇనుప పంజరానికి బంగారు పంజరానికి తేడా ఏమిటంటే ఏమి ఉండదు. అందు బంధించబడి ఉంటాడు, ఇందు బంధింపబడి ఉంటాడు. ఏదైనా బంధనమే, కానీ అక్కడ భావన. ఇది గుర్తించుకోవాలి. బంధనాలనేవి ఏదైనా బంధనమే. కనుక యావత్తు బంధనాల నుంచి విముక్తి పొందాలి అంటే, దాని నుంచి వెలువడాలంటే యావత్తు దృశ్య జగత్తుని కూడా లేని దాన్ని లేనట్టుగా ఉండగలిగే స్థితి ఏర్పడాలి ఎప్పటికైనా. అప్పుడు మాత్రమే సర్వబంధహరణం అండి. అప్పటి వరకు కూడా మనం మభ్య పెట్టుకుంటూ నేను పర్వాలేదు, నేను కొంత ముందుకు వెళ్ళిపోయాను, నీ సాధనలో ఉత్తీర్ణుడయ్యాను అన్నట్టుగా మన మనసే మనకి భ్రాంతిని కల్పిస్తూ ఉంటుంది. ఇదే సాధకుడికి అఘాతం అండి. అఘాతము అంటే ఏమిటి? అడ్డు, మధ్యలో నిలబడిపోతాం, కొంతవరకు ముందుకు వెళ్తాం. అప్పుడేమవుతుంది? మనస్సు మనల్ని మభ్య పెడుతుంది. మనకంటే ఇంకా దిగువనున్న వాళ్ళు ఎవరినో చూపిస్తుంది, అంటే ఏమాత్రము జ్ఞానము లేని వాళ్ళు చూపిస్తుంది. వాళ్ళకంటే నువ్వు గొప్పవాడివి, బాగున్నావు, నీకు జ్ఞానం వచ్చేసింది, తెలివి వచ్చేసింది, నీకు దేవుడంటే అర్థమైపోయింది కనుక నువ్వు పర్వాలేదు, అయిపోయింది అనుకుంటాం. అక్కడే ఆగిపోతాం. ఇదే మనకు అహంకారం అండి. ఒక విధంగా చెప్పాలంటే గతానికంటే కూడా ఎక్కువ దిగజారిపోయే ప్రమాదం వచ్చేస్తుందండి. అందుకే సాధకుడు ఎప్పుడూ అప్రమత్తతో ఉండాలి. ఎవరి గురించి అప్రమత్తత? ఎవరి గురించి వద్దండి. మన గురించి మనమే. మనం ఎక్కడున్నాం, ఏ స్థానంలో ఉన్నాం, ఎలా ఉంది మన స్థితి అనేది మనం గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎంత ప్రజ్ఞ కలిగినా, ఎంత గొప్పవాడమైనా, ఇంకా ఎంత సంపాదన చేసినా అది తాత్కాలికము. అది గుర్తించండి, గమనించండి. అది యథార్థమైనటువంటి మనకి సౌఖ్యం అంటే ఆనందాన్ని ఇచ్చేది కాదు. అది గమనించుకుని ఎన్నిటిలో ఉన్నా దాన్ని తుంచుకుంటూ తెంచుకుంటూ మనమైన మనస్థాయిలో ఉండే ప్రయత్నమే చెయ్యాలి. ఇదే సాధకుడు ఎల్లప్పుడూ ఉండే అప్రమత్తత, జాగరూకత. ఎప్పుడు అంటుకున్న దాన్ని అప్పుడే కడిగేసుకోవాలి, ఎక్కడ అంటుకుంటే అక్కడే నిర్మూలన చేసుకుంటూ ఉండాలి. తాను ఎప్పుడూ ఆణిముత్యములా ఉంచుకోవాలి. ఈ విధంగానే ప్రయత్నము జరుగుతూ ఉండాలి. కావున ఈ వల ఏదైనప్పటికీ కూడా బంధనం మాత్రం ఒక్కటేనండి. అది బంగారమా, వెండా, లోహమా అనే ప్రశ్నే లేదు. దృశ్య జగత్తు పట్ల సత్యత్వ భావన ఉన్నంత వరకు కూడా బంధనములో ఉన్నట్టే. కావున స్వప్నభూమి వలె భ్రాంతి రూపమగు ఈ జగత్తును ఎవడైతే మిథ్యా అని లేక అధిష్టాన ఆత్మదృష్టితే సత్తు అని ఒక దృఢ నిశ్చయము కలిగి దృశ్యమును అసక్త దృష్టితో కాంచును, అట్టివాడు దుఃఖమున ఎన్నడూ మునగడు. మొత్తానికి రెండు రకాల భావాలు చేయొచ్చండి. ఇది మనకి ఎప్పుడు చెప్తున్నారు. ఒకటి, లేదు కనుక లేనట్టుగా చూడు. రెండు, ఉన్నది కానీ దాని యందు అంతా కూడా బ్రహ్మమే ఉంది తప్ప అన్యము లేదు కనుక నీకు ఇంకా అందు అన్యమేమీ కనిపించినటువంటి స్థితి.
కనుక బ్రహ్మాండం అంతా కూడా బ్రహ్మమయంగానే చూడగలిగే దృష్టి. ఈ రెండు దృష్టిల్లో నువ్వు ఏది సాధించినా ఉత్తమమే అవుతుంది. కావున ఈ రెండు దృష్టిల్లో నువ్వు ఏ దృష్టితో చూసినా ఏదో ఒక దృష్టిలో నువ్వు దృఢత్వాన్ని పొంది దృశ్యమునందు అసక్త బుద్ధి, ఈ రెండు దృష్టిలో నువ్వు ఎప్పుడైతే కలుగుతాయో, ఇందులో ఏ ఒక్క దృష్టి కలిగినా దీని ఎందు సక్తత ఉండదండి. లేని దాన్ని లేనట్టుగా చూశారనుకోండి, అప్పుడు దీని ఎందు ఏ వ్యామోహంలో ఉండవు, సక్తత ఉండదు. కనుక లేదు కనుక లేని దానిలో ఎలా ఉండాలో అలా ఉంటూ ఉంటాం, ఆట ఆడుకుంటూ ఉంటాం అంతే, కలలోలా చూస్తూ ఉంటాం. ఆ యొక్క స్వప్నాన్ని ఎలా మిజ్జిగా చూస్తాం, దీన్ని అదే విధంగా మిజ్జిగా చూస్తాం. కనుక అక్కడ ఏ పట్టింపులు ఉండవు. రెండవ దృష్టి ఏమిటి? అధిష్టానం అంటే అంతటినీ కూడా నిండిపోయి ఉన్నది ఏమిటి? బ్రహ్మమే, చైతన్యమే. కనుక బ్రహ్మము తప్ప అన్యము లేదు. చివరికి నేను బ్రహ్మమే, సర్వము బ్రహ్మమే. కనుక నేను తప్ప అన్యము లేదు కనుక ఇంకో భావనే లేదండి. అక్కడ భేదం ఉంటే భావన వస్తుంది, కానీ ఇక్కడ అసలు ఎక్కడ రెండు లేదు కనుక భావన లేదు. కనుక దీని ఎందు ప్రత్యేకమైన నా ఎందు నేను ఎలా ఉంటానో నేను ఎలా ఉంటానో అంతే. కనుక ఎందు కూడా సక్తత లేని స్థితి. ఈ రెండు దృష్టిలో ఏ దృష్టి ఏర్పడినప్పటికీ కూడా అట్టివాడు ఎన్నడూ కూడా ఎట్టి దుఃఖాన్ని పొందడు. ఎందుకు పొందడు అంటే పొందవలసిన అవసరం వాడికి రాదు. దుఃఖం వచ్చిన తర్వాత బలవంతంగా నెట్టుకోవడం అది వేరండి, అది ప్రయత్నపరుడు యొక్క లక్షణం. కానీ అసలు దుఃఖమే రాదండి, ఇది జ్ఞాని యొక్క తత్వం. కనుక ఏ విషయము ఏది కూడా వారికి అసలు మనసులోకి చొచ్చుకుపోదు, అక్కడెక్కడో నొప్పి కలిగించదు, అసలు మనసే ఉండదు అక్కడ. కనుక వాడు ఎప్పుడూ ఆనందమయుడిగానే ఉంటాడు, వాడే బ్రహ్మానందమయంగా ఉంటాడు. అట్టి వాడే జీవన్ముక్త స్థితిలోకి వెళతాడని చెప్పి ఇప్పటి వరకు మనకి వశిష్ఠుల వారు ఈ యొక్క వాసనారాహిత్యం యొక్క ప్రాబల్యం ఎంత గొప్పదో చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా తదుపరి ఏం చెప్తారంటే ఈ యొక్క అవిద్యా నాశనత్వం. అవిద్యా నాశనత్వం అంటే అజ్ఞానము లేకుండా ఉండటం. ఇక్కడ మనకి వశిష్ఠుల వారే కాదు, ఎవరైనా మనకి ఇక్కడ పెట్టినటువంటి పేరులే తేడా తప్ప చెప్పే జ్ఞానం మాత్రం ఒక్కటేనన్నది గమనించండి, గుర్తించండి. కావున ఇక్కడ ఏం చెబుతారు? అవిద్య అనేటువంటి నది యందు కొట్టుకుని పోవచ్చున్నాయి ఆత్మ, ఆత్మజ్ఞానము లేకున్నా అనుభూతము కాజాలదు. ఆ ఆత్మజ్ఞానము శాస్త్రార్థము యొక్క మనన నిధిధ్యాసనముల వల్లనే సంప్రాప్తమవుతుంది అని చెప్పారు. అవిద్య నాశనం అని దీనికి పేరు పెట్టారు. ఇంతకీ ఏం చెప్తున్నారు? అవిద్య అంటే అజ్ఞానము. అజ్ఞానం అంటే ఏమిటి? మళ్ళా లేని జగత్తు ఉన్నదనుకోవడమే అన్నింటికంటే గొప్ప అజ్ఞానం. నేను కాని ఈ దేహాన్ని నేను అనుకోవడమే అజ్ఞానం. ఇదండి ఈ యొక్క అవిద్య అనే నది యందు కొట్టుకుని పోతున్నటువంటి ఆత్మ అన్నారు. అంటే ఈ అజ్ఞానంతో ఉన్నంత వరకు కూడా ఈ ఆత్మ మనకి స్ఫురించదు కనుక కొట్టుకుని పోతున్నటువంటి ఆత్మ ఆత్మజ్ఞానము లేనంత వరకు కూడా ఇది అనుభూతికి రాదు. ఆత్మస్థితి అంటే ఇట్టిది, భగవంతుడంటే ఇట్టివాడు, పరమాత్మతత్వం ఇట్టిది అని పూర్తి అవగాహనతో ఉండాలి. తదుపరి అదే అనుభవంగా మారాలి. అది రానంత వరకు కూడా అది మనకి అనుభూతికి రాదు. మరి ఆత్మజ్ఞానం మనకి ఎలా లభిస్తుందండి? ఆత్మజ్ఞానం లేకపోతే అనుభవం రాదన్నారు. మరి ఆత్మజ్ఞానం ఎలా లభిస్తుంది అంటే శాస్త్రార్థం యొక్క మనన నిధిధ్యాసనముల వల్ల మాత్రమే సంప్రాప్తిస్తుంది. ఎలా వస్తుంది ఆత్మజ్ఞానం అంటే? శాస్త్రవాక్యాలు, గురువాక్యాలు అవి శ్రద్ధతో ఆలకించి శ్రద్ధతో అధ్యయనం చేసి వాటిని మననం చేస్తూ, అంటే ఆ విన్న వాటిని విన్న చోట వదిలేసాం అనుకోండి ఏమి ప్రయోజనం. ఇటు తీసుకుని అటు వదిలేసాం అనుకోండి అది వినని వాటితో సమానం, చదవని వాటితో సమానం, అధ్యయనం చేయనట్టే లెక్క. కనుక ఏదైనా ఒక గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నామంటే శాస్త్రాన్ని అది పూర్తిగా మన లోపలికి తీసుకోగలిగితేనే దాని ఉపయోగం అండి. అలాగే ఏదైనా సజ్జన సాంగత్యములో మహనీయుల వాక్యాలు వింటున్నామంటే వాటిని పూర్తిగా మనం ఎక్కడున్నాము, దాన్ని మనం ఆ వింటున్నటువంటి వాక్యాన్ని మనంగా ఎలా ఆపాదించుకోవాలి అనే స్థాయి వరకు వెళితేనే ఆ శ్రవణానికి ఉపయోగం ఉందండి.
లేనట్లయితే ఆ శ్రవణం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. శ్రద్ధ లేని వారి శ్రవణం నిరుపయోగం. కావున ఏం చేయాలి? అలా శ్రవణం చేస్తున్న దాన్ని లోపల నింపుకోవాలండి. నింపుకొని ఏం చేయాలి? మళ్ళా దాన్ని బయటికి తెచ్చుకోవాలి, మననం చెయ్యాలి. చూడండి, మనకి పశువులు అంటే ఆవులు ఉంటాయండి. ఆ జాతికి చెందిన ఏవైనా సరే ఆహారాన్ని తీసేసుకుంటాయి ముందు. కానీ తదుపరి ఏం చేస్తాయి అవి? ఆ తీసుకున్న ఆహారాన్ని మళ్ళీ కొంతవరకు లోపల నుంచి బయటకు తెచ్చుకుని నెమర వేస్తూ ఉంటాయి. అది పూర్తిగా అవి అరిగే వరకు కూడా చక్కగా అవి అవి నెమరు వేసుకుంటూ ఉంటాయి. అప్పుడే అవి లోపలికి మళ్ళా తీసుకుంటాయండి. మానవుడుగా కూడా ముముక్షత్వంతో ఉన్నవాడు చేయవలసింది ఇది. కనుక మనం ఎక్కడో శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాం, లేదా మహనీయుల వాక్యాలు చెప్తున్నారు, అప్పటికప్పుడు వినేసాం ఒక్కసారి. కానీ ఏం చేయాలి? లోపలికి నింపుకుని ఉంచుకోవాలి. తదుపరి మనకి విరామ సమయం ఉంటుంది. కొంతవరకు విరామ సమయం ఎప్పుడు దొరుకుతుందండి మనకి? అంటే సామాన్య మానవుడికి అయితే అసలు విరామ సమయమే ఉండదండి. విరామం అంటే మనసుకి ఆలోచన లేకపోతే, ఇతరత్ర ఆలోచన లేకపోతే అప్పుడు విరామం వస్తుంది. అది ఎప్పుడు ఆలోచనలో పడి కొట్టుకుపోతూ ఉందనుకోండి, భూతకాలం గురించో భవిష్యత్తు గురించో అది ఆలోచనలోనే ఉంటుంది. జరిగిపోయిన విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నెమరు వేసుకోవడం అంటే ఆ యొక్క గతంలో జరిగిన లౌకిక విషయాన్ని గుర్తు చేసుకుంటాం. అలాగే భవిష్యత్తుని గురించి ఇప్పుడే భావన చేస్తాం, ఊహిస్తాం. అవన్నీ ఇలా జరగాలి, అలా అవ్వాలి, అలా ఉండాలి. దానిని బట్టే మన జీవనాన్ని నడిపించుకుంటూ ఉంటాం. ఈ రెండింటిలో పడిపోయాం అనుకోండి, ఇంకా విరామం ఎక్కడ ఉంటుంది? కానీ ఎవరైతే భూత భవిష్యత్తులకి వెళ్లకుండా ఉంటారో, జరుగుతున్న వర్తమానాన్ని అనుసరించి వర్తిస్తూ ఉంటారో, వారికి చాలా విరామ సమయం దొరుకుతుంది, ఖాళీ సమయం. ఎవరికి ఖాళీ అంటే మనసుకు ఖాళీ అని. ఒకవేళ దేహం వర్తిస్తూ ఉండొచ్చు వ్యవహారంలో, కానీ మనసు ఖాళీగా ఉంటుందండి. అప్పుడు నువ్వు ఆ విన్న వాటిని, అధ్యయనం చేసిన వాటిని తిరిగి తెచ్చుకుని నెమరు వేసుకుంటూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇలా తెలుసుకున్నాం కదా, ఇలా విన్నాం కదా, ఇలా చదువుకున్నాం కదా, అది మనం ఎలా తీసుకోవాలి, ఏ రకంగా మన జీవనానికి దాన్ని వర్తింప చేసుకోవాలి, ఇప్పుడు మనం ఎక్కడున్నాం, మనమేం చేస్తున్నాం, ఆ రీతిగా మన జీవనాన్ని ఎలా మార్చుకోవాలి అనేది ఎవరైతే మననం చేస్తారో వాళ్ళే దాన్ని నిధిధ్యాసనం చేయగలుగుతారు. అంటే లోపల నిలుపుకోగలుగుతారు, దాని ప్రకారము జీవనాన్ని మరల్చుకోగలుగుతారు. ఇది ఇలా చేస్తేనే దాన్ని శ్రవణం అంటారండి. ఇది లేనప్పుడు ఆ శ్రవణం అనే దానికి అర్థం లేదండి. వినడం అనేది ఒక ప్రత్యేక లక్షణం ఏమి కాదు. అది ఏదైనా వింటాం, అది ఉత్తమమైనటువంటి శ్రవణం కాదు. కనుకనే మనన నిధిధ్యాసనాలు ఉంటేనే దాని ప్రభావం మన మీద పడుతుంది. కనుకనే ఆత్మజ్ఞానం కావాలనుకున్న వాడు ఇది చెయ్యాలండి. అది కూడా ఎలా చెయ్యాలి అంటే ప్రియత్వ భావనతో చేయాలి. అంటే ఎప్పుడు మనము ఏదైతే ఇష్టమైన పదార్థాన్ని తీసుకోవాలంటే ఒక ప్రియత్వ భావన ఉంటుంది, ఇష్టమైన వస్తువుని గ్రహించాలంటే ఒక ప్రియత్వ భావన ఉంటుంది. అలానే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రసంగం కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కానీ తీసుకోవడానికి మనసుకి ప్రియత్వ భావన రావాలి, ఇష్టం ఉండాలండి. ఇష్టం ఉండాలంటే మా ప్రారంభంలో అది ఒప్పుకోదు, నొచ్చుకుంటూనే ఉంటుంది. కానీ దాన్ని ఏం చేయాలి? పదే పదే దాంట్లో పెట్టామనుకోండి, క్రమంగా దానికి రుచి దొరుకుతుంది. అప్పుడు అది ప్రియంగా దాన్ని తీసుకోగలుగుతుంది. కనుక దానికి అభ్యాసం చేయించాలి. అలా కాకుండా దాని నుంచి పక్కకు తీసేసుకున్నాం అనుకోండి, వదిలేసాం అనుకోండి, కొన్ని రోజులు దూరంగా ఉంచేస్తాం అనుకోండి, అది మళ్ళీ అందులోకి వెళ్ళడానికి నిన్ను అడ్డగిస్తూ ఉంటుంది, అభ్యంతరం చెబుతుంది. ఎందుకు వచ్చింది ఇప్పుడు, కడవలేదా, కాలం అవ్వలేదా, ఎందుకు వచ్చింది అని నీవు ఆ వైపుకు వెళ్ళలేవు. అందుకే నిరంతర సత్సంగం ఉండాలి, నిరంతర అధ్యయనం ఉండాలి. ఏ రోజు నువ్వు అధ్యయనం చేయకపోతే ఆ రోజే అనారోగ్యం అండి. అనారోగ్యం అంటే భవరోగము. మనకున్న అనేక వ్యాధులు ఉంటాయి చూడండి, చాలా వ్యాధులకి క్రమం తప్పకుండా ఔషధ సేవనం చేయాలి, మందు వేసుకోవాలి. ఏ రోజు మర్చిపోతే ఆ రోజే అది తిరగబెట్టేస్తుంది. ఇలాంటి వాటిని మాత్రం గుర్తు పెట్టుకుని చక్కగా మనం వేసుకోవాల్సినటువంటి మందుల్ని వేసుకుంటాం సమయానికి.
కానీ అంతకంటే ప్రమాదమైన రోగం ఉందండి మన లోపల. అదే భవరోగం. ఏ నిమిషాలు నువ్వు దీనికి దూరం అవుతావు, ఏ రోజు నువ్వు దూరం అవుతావు, ఆ రోజే నీ మీద మళ్ళీ ఆ యొక్క అనారోగ్య ప్రభావం అంటే ఈ యొక్క భవరోగం అనే రోగం ప్రకోపించేస్తుంది. మళ్ళీ దాంట్లోంచి బయటపడాలంటే ఎంతో ప్రయత్నం చెయ్యాలి. కావున సాధకుడు ఈ విషయాల్లో ఎల్లప్పుడూ కూడా జాగరూకుడై ఉండాలి. ఎక్కడ నేను దీన్ని తప్పిపోతానా అన్నంత తపన ఉండాలండి మనిషికి. అనేక విందులు విషయాల్లో పాల్గొంటూ ఉంటాం, వినోదాలకు వెళ్ళిపోతూ ఉంటాం, రకరకాల భౌతిక విషయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు ఎలా ఉండాలి సాధకుడు అంటే తప్పక అప్రియత్వంతో వాటిని అనుభవించేవాడై ఉండాలి. దీన్ని ప్రియంగా తీసుకోవాలి, దాన్ని అప్రియంగా తీసుకోవాలి. ఎలాగో ఒప్పుకున్నాం కనుక వాయించేయాలి అన్నట్టుగా వాయించాలి తప్ప ఇదేదో నిజం యథార్థం అన్నట్టుగా దేంట్లో మునగకూడదండి. ఇదే సాధకుడు వహించవలసిన జాగరూకత. ఏ క్రియలు వచ్చినా, ఏ వచ్చిన వ్యవహారములో ఉండవలసిన తీరు, తను తాను ఎప్పుడు రక్షణ పొందుతూ ఉండాలి. ఓ రామచంద్ర, అవిద్య అనే నది యొక్క ఒడ్డు ఆత్మలాభము లేకున్నా పొందబడదు. ఆ ఆత్మయే అక్షయ అంటే నాశరహితమగు పదమని చెప్పబడుచున్నది. కావున ఓ రామా, ఈ అవిద్య అంటే అజ్ఞానం అని చెప్తున్నామే, ఇది ఒక పెద్ద నది అండి. దీనికి తీరం ఎక్కడుందో తెలియదు. దీన్ని మనం గుర్తించకపోతే ఇంకా దీంట్లో పడి కొట్టుకుపోవడమే తప్ప ఎన్నటికీ ఒడ్డు చేరుకోలేము. ఈ నది యొక్క ఒడ్డు మరి ఎప్పుడు దొరుకుతుందండి? ఈ నది ఒడ్డుకి మనం చేరుకోవాలంటే మనకి ఏమి లాభము చేకూరితే ఈ నది ఒడ్డు దొరుకుతుంది అంటే ఆత్మలాభము అనేటువంటిది ఎప్పుడైతే మనకు అసరాగా దాన్ని పట్టుకుంటామో అప్పుడే మన నది ఒడ్డుని చేరుకోగలుగుతాం. ఎలా అయితే కొట్టుకుపోయేవాడికి ఏదో ఒకటి ఆలంబన దొరికింది అనుకోండి, ఆ ఆలంబనాన్ని గట్టిగా పట్టుకుంటే అది ఏదో విధంగా నీకంటే బలమైన ఆలంబనం అది ఉండాలి. అప్పుడు నువ్వు దాన్ని పట్టుకుని ఏదో రకంగా నది తీరాన్ని చేరుకోగలుగుతావు. అలానే ఈ యొక్క భవసాగరంలో కొట్టుకుపోయేటువంటి అజ్ఞాన వృత్తిలో ఉన్నవాడికి ఆత్మస్థితి అనే అనుభవములే ఆ నదిని ఆవల ఒడ్డుకి చేరుస్తుంది. ఇంతకంటే గత్యంతరం లేదండి. ఆత్మని పట్టుకోవడమే గట్టిగా మనం ఆత్మ అనేటువంటి ఆలంబనాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ స్థితినే పట్టుకోవాలి తప్ప ఇతరత్ర ఏ ఒక్క భావాలు కూడా మనల్ని ఈ నది నుంచి బయటికి చేర్చలేవు. ఎప్పటికప్పుడు మనం మళ్ళీ మన స్థానంలోకి వచ్చి నిలబడుతూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను ఆత్మనయున్నాను, నేను చైతన్యమనయున్నాను, ఈ యొక్క జగత్తు యొక్క స్థితిలో ఉండేటువంటి ఈ దేహ భావన, ఈ దేహస్థితి ఏదైతే ఉందో ఇది కాదు నేను అనే నిశ్చయంతో మరల వచ్చి మన స్థానంలో మనం నిలబడుతూ ఉండాలి. దాన్ని ఆలింగనం చేసుకుంటూ పట్టుకుంటూ ఉండాలి. అప్పుడే నువ్వు ఈ నదిని దాటగలుగుతావు. మరి ఆ ఆత్మ ఏమిటి అంటే అక్షయ, నాశరహితమైనటువంటి పదము. కానీ ఒక్కసారి నీవు ఆవల వడ్డికి చేరితే ఆ యొక్క ఆత్మస్థితి ఎంత గొప్పది అంటే అది ఎప్పటికీ నాశనం లేని పదం. ఇంకా నువ్వు ఎన్ని పదవులు పొందినా అవి తాత్కాలిక పదవులు. కానీ ఈ ఆత్మలాభము అనే పదవి నీకు చేకూరింది అనుకోండి, దాన్ని పట్టుకున్నావు అనుకోండి, దాన్నే ఎల్లప్పుడూ కూడా శరణవుతూ దాన్ని ఆశ్రయించుకునే ఉన్నావు అనుకోండి, అనునిత్యము అనుక్షణము కూడా ఆ పదవి దొరికితే అది ఎప్పుడూ కూడా జారిపోదండి. అంటే ఏమిటి? దొరికితే కనుక ఇంకా మళ్ళీ దాని నుంచి విడిపడే పరిస్థితి లేదు. ఏ పదవైనా వస్తే మళ్ళా పోతుంది, కానీ ఈ పదవి మాత్రం దొరికితే మళ్ళీ పోదండి. దొరకడం అంటే ఎలా దొరకాలి అంటే పూర్ణంగా దొరకాలి. ఏదో మనకి దాని ఒడ్డున ఆవలకి స్పృశించాము, ఒడ్డుకు వెళ్ళినట్టుగా అనిపించిందండి, ఈ లోపల జారిపోయామండి అంటే అది పూర్ణమైన స్థితి కాదండి. అది దొరికినట్టుగా అనిపిస్తుంది. ఇంక ఒడ్డుకి 3 మీటర్ల దూరంలో ఉన్నామండి, ఈ లోపల అజాగ్రత్త వహించాం. ఎంత దూరంలో ఉంటేనే ఇంకొక కొద్ది 10 అడుగులు వేస్తే ఒడ్డుకి వెళ్ళిపోయే వాళ్ళమే. కానీ ఈ లోపల అశ్రద్ధ వహించామనుకోండి, మునిగిపోతాం. ఆ మునిగిపోవడంలో మరి ఇంక ఏమిటి లాభం అండి అంటే చివరి వరకు జాగరూకుడై ఉండాలి.
ఒడ్డున చేరే వరకు జాగరూకుడై ఉండాలి. ఏదో ఇంతంత మాత్రం ఆలంబన పట్టుకుని ఇంతంత మాత్రం దొరికింది, అల్లంత దూరంలో ఒడ్డు కనిపించేసింది కనుక ఇది వదిలేసాం అనుకోండి, పట్టుకున్న దాన్ని వదిలేసాం. దూరంలో, కొద్ది దూరంలో కనుచూపు మేరలో ఒడ్డు కనిపించింది, ఏమైంది పరిస్థితి? ఈ రకంగానే మనం సాధకుడు పడిపోతూ ఉంటాం. మనకి ఏదో అయిపోయింది వచ్చేసింది అనుకుంటూ ఉంటాం ఏదో. కానీ ఎవరైతే దీన్ని పూర్తిగా, అంటే ఆ ఆశ్రయించిన దాన్ని విడనాడకుండా ఆత్మస్థితిలో పూర్ణముగా స్థిరత్వంతో స్థితులైపోయే వరకు కూడా, ఎందుకంటే స్థిరత్వంతో స్థితులైపోతే ఇంకా అక్కడ పలకడానికి చెప్పడానికి ఏమి ఉండదండి. వాస్తవముగా అది అదిగా అయిపోవడమే. అప్పటి వరకు ప్రయత్నమే చేయాలి. ఎప్పటి వరకు చేయాలి ప్రయత్నం? ఎప్పటి వరకు సాధన చేయాలి అంటే, ఇంకా నువ్వు పొందటానికి ఏమీ లేదు, నువ్వు పలకటానికి ఏమీ లేదు, నువ్వు చేరుకోవడానికి ఇంకా ఏమీ లేదు అన్నట్టుగా అయిపోయే వరకు ప్రయత్నంలోనే ఉన్నాం. కనుక జాగ్రత్తగానే ఉండాలి అప్పటి వరకు. అప్పటి వరకు ప్రమత్తతతోటే ఉండాలి. అప్రమత్తత, ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండాలి. ఇలా మనం గుర్తించుకొనే సాధకుడే ముందుకు వెళ్ళగలుగుతాడు. కావున ఓ రామచంద్ర, ఈ అవిద్య ఎచ్చటి నుంచి పుట్టినది అను విచారణ నీకు అవసరం లేదు. దీన్ని ఎట్లు నశింపచేయుదును అని విచారణే నీకు అవసరం. నీకుండుగాక అన్నారు ఇక్కడ. ఇదే మనలో కూడా మనకు కనిపించే లక్షణం కూడా ఇది. కనుక ఇది ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరు దీన్ని పుట్టించారు, ఎందుకు ఈ మాయ ప్రభావము అని దాని గురించి నువ్వు ఆలోచన చేయవలసిన అవసరం లేదు, విచారణ చేయవలసిన అవసరం లేదు. ఎక్కడి నుంచి పుట్టిందో, ఎందుకు వచ్చిందో, ఏమైందో దాన్ని మనం వర్ణించుకుంటూ దాన్ని విచారణ చేస్తూ దానికోసం మీమాంసలు పడుతూ ఉంటే మనం అక్కడే ఉండిపోతాం. కనుక ఎలానూ వచ్చింది, ఎలానూ ఉంది, ఎలానూ అందులోనే ఉన్నాం. ఇప్పుడు మనం యోచించవలసింది ఏమిటి అంటే, ఎలా బయటపడాలి, ఎలా దీని నుంచి ఏ విధంగా దీన్ని నశింప చేసుకోవాలి అనేది ఆలోచించాలి. మునిగిపోతున్న వాడు ఎలా మునిగిపోయాను అని ఆలోచిస్తే ప్రయోజనం లేదు. ఇప్పుడు ఎలా తేరుకోవాలి, ఎలా మనం దీని నుంచి బయటపడాలి అనే ఆలోచనే ఉండాలండి. ఏదైనా, ఎవరికైనా, ఏ విషయంలో అయినా. కనుక వచ్చింది ఎలాగొచ్చింది, ఒక ఆపద వచ్చిందండి, ఎలా వచ్చింది అనే విశ్లేషణ కంటే కూడా ఆపద నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషించడం గొప్ప విషయం. అది జ్ఞానుల యొక్క లక్షణం. అలానే ఈ జగత్తులో వచ్చేటువంటి ఈ యొక్క మాయా తత్వంతో ఉన్న ఈ అజ్ఞాన స్థితి కూడా ఎప్పుడెప్పుడు ఎలా ఎలా కలిగింది, ఎక్కడ ప్రారంభమైందని దాని గురించి నువ్వు వదిలే, దాన్ని పట్టించుకోకు, దాని విషయంగా నువ్వు ఆలోచన చెయ్యొద్దు. ఇప్పుడు నువ్వు గుర్తించవలసింది, చేయవలసింది, నువ్వు ఉన్నటువంటి స్థితిని గుర్తించు, నువ్వు ఎలా ఉన్నావో గమనించు, దాని నుంచి ఎలా ఒడ్డుకు చేరాలో, బయటపడాలో, దాని గురించి ఎవరిని ఆశ్రయించాలో, దేన్ని ఆశ్రయించాలో దాన్ని గమనించి గుర్తించి వర్తించు అని శ్రీరాముడికి చెబుతూ, ఓ రాఘవ, ఈ అవిద్య క్షీణించి నశించిన వెనుక ఇక ఎట నుండి వచ్చినది, దీని స్వరూపం ఎట్టిది, ఇది ఎట్లు నశించినది మున్నగు విషయములన్నిటినీ నీవు పూర్ణముగా ఎరుగగలవు. కానీ ఎప్పుడైతే ఈ అవిద్య అనేది పూర్తిగా తొలగిపోయిందో, ఈ యొక్క అజ్ఞాన ప్రవృత్తి అంతా కూడా ఎవరి ఏందైతే పూర్తిగా శమించిపోయిందో, అంటే లేకుండా అయిపోయిందో, ఈ జగత్తు పట్ల ఉండేటువంటి సత్యత్వ భావన అంతా కూడా ఎవరిలో అయితే పూర్తిగా తొలగిపోతుందో, ఎప్పుడైతే సత్యమైన ఆత్మయందు నిష్ఠ కలుగుతుందో అక్కడ ఉండగలిగితే అప్పుడు జగత్తు యొక్క తీరుతెన్నులన్నీ కూడా నీకు కళ్ళ ముందు సుస్పష్టంగా కనపడుతుంది. దీని యొక్క ఎంతో తెలియనటువంటి రహస్యాలన్నీ కూడా నీకు ముందు ప్రస్ఫుటం అయిపోతూ ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో, అసలు దీన్ని పుట్టడానికి కారణం ఏమిటో, ఇది ఇంతకాలం ఎలా ఉందో, ఇదంతా కూడా నీకు చాలా సునాయాసంగా అర్థమవుతుంది. ఆ అర్థమైన వాళ్ళు చెప్పినవి ఈ వాక్యాలండి. ఈ యొక్క అవిద్య అంటే ఇది ఇలా ఉంటుంది, ఇక్కడి నుంచి ఈ యొక్క మాయ యొక్క స్వరూపం ఇటుది, దీని నుంచి బయటపడేటువంటి విధానం ఇది అని చెప్పింది ఎవరు అంటే, దీన్ని పూర్తిగా రాహిత్యం చేసుకుని తమ యొక్క స్వస్థానములో ఉండి దర్శించగలిగిన వాళ్ళే దీని గురించి చెప్పగలుగుతారు. అంతే తప్ప అందులో ఉండే దాని గురించి తెలుసుకోవాలనుకునే వాడికి ఏమాత్రం అర్థం కాదండి. దాని నుంచి ఒడ్డుడు పడుతున్న వాడికి అర్థమవుతుంది. అంతెందుకంటే ఒక నది ఉంది, నదిలో కొట్టుకుపోతూ ఉన్నాం,
కొట్టుకుపోయేవాడికి నది వేగం ఎంతని కానీ, దాని యొక్క రంగు కానీ, దాని యొక్క విధానం ఏమైనా అర్థమవుతుందంటే ఏం అర్థం కాదు. మరి ఎవరు చెప్పగలరండి ఆ నది యొక్క విస్తీర్ణం కానీ, వేగం కానీ? ఏదైనా చెప్పాలంటే ఒడ్డు నుండి చూస్తున్న వాడికి అర్థమవుతుంది అది ఎలా ప్రవహిస్తుంది, ఏ రకంగా ఉంది ఏమిటని. కనుక ఎప్పుడైనా దేని గురించి అయినా తెలియాలంటే ఒడ్డున పడ్డవాడికి అర్థమవుతుంది, దాని నుంచి విడిపడిన వాడికి అర్థమవుతుంది. కనుక ఈ మాయలో ఉన్నంత వరకు మాయని గురించి తెలుసుకోవడం అనేది అసంభవం. దీంట్లో ఉండగా మాత్రము దాని నుంచి మనం ఎలా వచ్చాం, ఏం పోయాం, ఎలా అవుతాం అనేది గ్రహించలేం. కనుక ముందు ఒడ్డున పడే మార్గమే అన్వేషణ చేసుకోవాలి, ఆ విధంగానే తెలుసుకోవాలి. కావున ఈ అవిద్య వాస్తవముగా లేనే లేదు, విచారింపని కారణము చేత ఈ విధమున ఇది స్థితి కలిగి ఉన్నది. స్వప్న పురుష గోత్రమున వలె లేని వస్తువుని ఇది భ్రాంతి అని, సత్యమని ఎవడు ఎచ్చట విమర్శ చేయను. కావున ఈ యొక్క వాస్తవానికి ఈ యొక్క అవిద్య, అజ్ఞానము, అదే విధంగా ఈ జగత్తు యొక్క స్థితి ఏది కూడా వాస్తవంగా లేనే లేదు. కానీ విచారణ లేని కారణంగా ఇది ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఇది ఎప్పుడు మనం అనుకునేదే స్థితి కలిగి ఉన్నది. కానీ ఈ యొక్క స్వప్న పురుష గోత్రం వలె లేని వస్తువును ఇది భ్రాంతి, ఇది సత్యము అని ఎంత దీని గురించి మనం మాట్లాడుకుంటే ప్రయోజనం ఏమున్నది అన్నారు. అంటే ఒక స్వప్నములో కనిపించే వస్తువు ఇది విలువైనది, ఇది విలువలేనిది, ఇది మంచిది, ఇది చెడ్డది, వీడు ఈ రకమైన గోత్రం వాడు, వాడు ఆ రకమైన గోత్రం వాడు, ఇలా వర్ణించుకుంటూ వెళ్ళామనుకోండి. ఇంతకీ ఈ రెండు మంచి చెడ్డలు ఇవన్నీ కూడా ఇది నిత్యము, ఇది కాదు, ఇలా మనము భేదాన్ని చూపుకుంటూ వెళ్ళాం. కానీ ఈ రెండు భేదాలు ఎందులో చూపిస్తున్నాం? స్వప్నములో కనిపించే విషయం చూపిస్తున్నాం. కానీ స్వప్నములో కనిపించేటువంటి భేదాల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందండి? దాన్ని ఎంత విశ్లేషణ చేసుకున్నా, ఎంత విచారణ చేసినా, ఎంత గుర్తించినా రెండూ స్వప్నములోవే, రెండూ మాయలోవే, రెండూ కలలోవే. కనుక ఆ రెండూ లేనట్టే, ఇందులో మళ్ళీ హెచ్చుతగ్గులేమీ లేవండి. అదే విధముగా ఈ జగత్తు తీరు కూడా అంతే. ఈ జగత్తు తీరులో కూడా వాస్తవానికి ఇది హెచ్చు, ఇది తగ్గు, ఇది మంచి, ఇది చెడ్డ, ఇది ఇది మంచి జాతి, ఇది చెడ్డ జాతి అని వేరువేరుగా ఏమీ లేవండి. యథార్థంగా తెలుసుకోగలిగితే ఇది ఏదైనా ఒకటే. కానీ ఈ సత్యాన్ని గుర్తించినంత వరకు కూడా అజ్ఞానంతో ఉంటాం. కనుక ఇక్కడే మనము విశ్లేషణ చేసుకుంటూ ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చాలా గొప్పది, ఇది చాలా బీదది, ఇలాగ చెప్పుకుంటూ వస్తాం, ఇలా గుర్తిస్తూ వస్తాం. మనం చెప్పే ఇప్పుడు మనం అనుకునే ఈ యొక్క మతాలు కానీ, వాటి సంబంధించిన ప్రచారాలు కానీ, ఇతరత్ర విషయాలు కానీ ఏదైనా సరే ఇంతకీ ఎందులో చేస్తున్నామండి? ఎక్కడ చేస్తున్నామంటే ఈ మాయా జగత్తులోనే చేస్తున్నాం. అసలు ఏమాత్రము దీన్ని గుర్తించిన వాళ్ళు ఉన్నారు, గుర్తించి ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ కూడా కొంత వ్యత్యాసముతో మనం ఉన్నాం. ఏంటంటే వాళ్ళు మూర్ఖులు, మేము పండితులు. వాళ్ళు అసలు ఏ విధంగానో కూడా పశుతుల్యంగా జీవిస్తున్నారు, మేము భగవద్భక్తులుగా ఉన్నాం, మేము ధ్యానం చేస్తున్నాం, వారికి ఏమి తెలియదు. ఇలాగ మనం వ్యత్యాసం చూపిస్తున్నాం. కానీ ఈ వ్యత్యాసం ఉన్నంత వరకు కూడా మనం ఎక్కడున్నామండి అంటే దృశ్య జగత్తులోనే కదా ఈ వ్యత్యాసాలు. పండితుడైనా పామరుడు. అందుకే భగవానుడు అన్నారు, ఎవరు జ్ఞానులు, ఎవరు పండితులు అంటే అక్కడ చెప్తారు, సునిచైవ స్వపాకేచ పండితాః అంటే ఇక్కడ చెప్తారు, కుక్క మాంసము తినే చండాలుణ్ణి, పండితుణ్ణి సమంగా చూడగలిగిన వాడు, ఇద్దరిని ఒక్కలానే చూసిన వాడు పండితుడు అన్నారు. అలానే ఆవుని, కుక్కని, ఏనుగుని, ఇలా రకరకాల జంతువులు చెప్పి వీళ్ళన్నిటి యందు కూడా సమంగా ఉండగలిగిన వాడు పండితుడు అన్నారు. మట్టి, రాయి, బంగారము వీటన్నిటిని సమంగా చూడగలిగిన వాడిని పండితుడు అన్నారు. అంతే తప్ప దీని గుర్తించిన వాడు పండితుడు, దాన్ని గుర్తించిన వాడు పండితుడు కాదు అని చెప్పలేదు. చివరిగా చెప్తారు, కుక్క మాంసము తినే చండాలుణ్ణి, ఒక విద్వాంసుణ్ణి, వీరిద్దరిని సమంగా చూసేవాడు పండితుడు. పండితుడు అంటే భగవాన్ దృష్టిలో పాండిత్యం కలిగిన వాడు కాదు, ఇక్కడ పరిపూర్ణ జ్ఞానవంతుడు, ఆత్మస్థితిలో ఉన్నవాడే పండితుడండి.
అట్టివాడినే పండితుడని చాలా సార్లు భగవానుడు భగవద్గీతలో సంబోధించారు. ఉన్నదాన్ని ఉన్నట్టుగాను లేనిదాన్ని లేనట్టుగాను చూడగలిగిన వాడిని పండితుడంటారు అని 2వ అధ్యాయంలో చెప్పారు. ఇలా మనం గమనిస్తే ఎందుకు అలా చెప్పారు అంటే, ఇక్కడ ఈ చండాలత్వము విద్వాంసత్వము రెండు కూడా ఎందులో ఉండేవి? రెండు జగత్తులోవే. ఒకడు చండాలుడుగా ఉన్నాడు, ఒకడు విద్వాంసుడుగా ఉన్నాడు. కానీ ఇద్దరు ఎక్కడున్నారు? ఇద్దరు ఈ మాయా జగత్తులోనే ఉన్నారు, లేని జగత్తులోనే ఉన్నారు. ఇదంతా ఒక తీసివేయబడినటువంటి, ఇంతకు ముందే రికార్డ్ చేయబడినటువంటి ఒక సినిమా లాంటిది. అది ఒక చిత్రం లాంటిది అంతే. కానీ ఆ చిత్రం నిజమా అంటే కాదు. అదే విధంగా మనం 3 గంటల సినిమా చూస్తామండి. ఈ 3 గంటల సినిమాలో ఎన్నో దృశ్యాలు చూస్తాం. ఇంతకీ ఇందులో గొప్ప మంచి చెడ్డ ఎన్నో చూస్తాం. కానీ నిజానికి యథార్థంగా చూస్తే అది నిజం కాదు. కేవలం చిత్రించారంతే. అలా చిత్రించబడినటువంటి సినిమా. దాని గురించి ఏదో గొప్పగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ అసలు 3 గంటల నిడివి కలిగినటువంటి ఆ సినిమానే మనం అంత ఏదో గొప్పదిగా భావిస్తూ దాని గురించి ఎన్నో రకాల భావాలు పొందుతూ ఉంటాం. కానీ యథార్థానికి మనం అనుభవిస్తున్నది, మనం ఉన్నది, మనం వర్తిస్తున్నది ఉన్నదే ఇదంతా కూడా ఏమిటండి అంటే చాలా నిడివి కలిగిన, ఇది కూడా ఒక చిత్రమే. చాలా నిడివి కూడా లేదండి భగవంతుని యొక్క కాలమానములో. దీనికి ఉన్న నిడివి ఎంత, చోటు ఎంత అంటే చాలా స్వల్పం. కనుక అంతాన్ని కూడా చెప్పడానికి లేదని, అంత స్వల్ప కాలంలో జరిగే ఈ విషయాన్ని పట్టుకుని మనం ఏదేదో అనుకుంటూ ఉంటాం, గొప్ప గొప్పగా భావిస్తూ ఉంటాం. వాటిని ఏదో కింద మీద పడి దాని మధ్య ఉన్న తేడాన్ని గుర్తించి భేదాన్ని పొంది వీడు గొప్పవాడు, వీడు అది, వాడి ఇది అనుకుంటూ ఉంటాం. కానీ యథార్థమైన జ్ఞానం కలిగినప్పుడు వీటన్నింటినీ ఎవడైతే అతీతంగా వెళ్ళిపోతాడు, ఏదైనా ఒక్కటి కానీ వాడే నిజమైన పండితుడండి. ఇక్కడ అది ఈ రెండు కూడా దృశ్య జగత్తులోనివే కదా అన్నట్టుగా ఉన్నది ఒకటి, లేని దానిలో లేనట్టుగా ఎవడైతే చూసి ఉన్న సత్యాన్ని మాత్రమే గుర్తిస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడో వాడే యథార్థ జ్ఞాని, యథార్థమైన పండితుడండి. అప్పటి వరకు మనం ఎక్కడున్నాము అంటే అజ్ఞానంలోనే ఉన్నాం. కనుక అజ్ఞానంలోనే ఉండే అజ్ఞానం గురించి తెలుసుకోవడం అనేది అసాధ్యము. మాయలో ఉండే మాయ గురించి చెప్పడం అనేది అసాధ్యము. ఎవడైతే దీని నుంచి విడువడతాడో వాడికి ఈ మాయాతత్వం ఏమిటనేది అర్థమవుతుంది. కానీ వాడు చెప్పడానికి ఏమీ లేదండి. యథార్థాన్ని గుర్తించిన వాడు ఏమీ పలకడండి. వాస్తవంగా పలకటానికి ఇంకొకటి లేదండి. అది వారి వాస్తవ స్థితి. కావున సూరులైనను మహాపండితులైనను అవిద్యచే వశమనర్పబడని మనుషులు ముల్లోకములందును లేరు అన్నారు. వాళ్ళు ఎంత పరాక్రమవంతులైనా, సూరులైనా, విద్వాంసులైనా, గొప్ప గొప్ప వాళ్ళైనా, మహాపండితులైనా చాలా వరకు అవిద్య చేత వశపడుతూనే ఉంటారు. ఏదో ఒక హణములో ఎక్కడో ఒక చోట కాదు, అవిద్య ఉండనే ఉంటుంది వాళ్ళలో. అంటే ఎందుకు చెప్పారు ఈ వాక్యము అంటే అవిద్య అనేది అంత బలవత్తరమైనది. ఎందువల్ల అంటే ఆ అవిద్య అనేది కూడా ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఆత్మ నుంచే పుట్టింది. ఉన్నది అది ఒక్కటే కనుక దాంట్లో నుంచి ఇది గోచరించింది. ఎలా అయితే తాడులోంచి పాము వచ్చిందో అలాగే బ్రహ్మములోంచి భగవంతుల్లోంచి ఈ జగత్ అనేది వచ్చింది. కనుక దాని నుంచి అంత పవిత్రమైనటువంటి ఆత్మలోంచి అంత గొప్పదైనటువంటి నిత్యమైనటువంటి మరి అంతకంటే అద్భుతమైనది ఇంకొకటి లేదు. దాని నుంచి వచ్చిన అవిద్య కనుక దీనికి కూడా ఇంత పటుత్రం ఉంటుందండి. దీని ప్రభావం కూడా ఇంత ఉంటుంది. కనుక ఎటువంటి వారినైనా పడేస్తూ ఉంటుంది. ఒక్కొక్క సమయం ఎంత గొప్ప వాళ్ళు కూడా లొంగిపోతూ ఉంటాం. కానీ ఎవరైతే దీన్ని పుట్టు పూర్వోత్తరాలతో గ్రహించుకునే విధానంలోనే ఎల్లప్పుడూ తమ ఆత్మస్థితిని కాపాడుకుంటూ ఉంటారు. అంటే అవిద్యని గుర్తించడం కాదు, తమ ఆత్మస్థితిని కాపాడుకోవడమే తన పుట్టు పూర్వోత్తరాలకి ఎరుక. కావున ఎవరైతే ఈ ఆత్మస్థితిని కాపాడుకుంటుంటారో అటువంటి వారే దీన్ని జయించగలుగుతారు. కావున ఓ రామచంద్ర, రోగరూపమగు ఈ అవిద్య యొక్క వినాశముకై యత్నం చెయ్యి.
ప్రయత్నం అంటూ చేస్తే దేనికి చెయ్యి, దేని కొరకే చెయ్యి. ఈ అవిద్య వినాశనం కొరకే యత్నించు. అట్లు చేసినచో అది నిన్ను మరలా జన్మాది దుఃఖములందు పడద్రోయదు. ఏనాడు కూడా నిన్ను అది జన్మాది దుఃఖాన్ని కలిగించదు. ఈ అవిద్యే ఆపదలన్నిటికీ కూడా ముఖ్య సఖి. సఖి అంటే స్నేహితుడు కనుక మిత్రుడు అనమాట. ఎప్పుడు ఆపదలు కలగడానికి పక్కన ఎవరుంటారు? ఎందువల్ల వచ్చింది ఆపద? ఏ ఆపద వచ్చినా ఈ యొక్క అవిద్య వల్లే వస్తుంది, అజ్ఞానం వల్లే వస్తుంది. గుర్తించండి, ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా ఎందుకు వచ్చిందండి? నేను పలానా వ్యక్తిని అనుకోవడం వల్ల వస్తుంది. ఈ వ్యక్తిత్వ భావన ఎక్కడదండి? అజ్ఞానంలోది, అవిద్యలోది. ఎప్పుడైతే ఇది నేను పలానా వ్యక్తిని అనే నమ్మకం ఉందో, దీని చుట్టూ ఉండేటువంటి జగత్తంతా సత్యం అనే భావం వచ్చింది. ఈ రెండింటి యొక్క సత్యత్వ భావంలోంచి మనకు వచ్చేటువంటి దుఃఖాలే కాదు, క్లేశాలే కాదు, బంధాలే కాదు, ఇంకా దానికి ఎన్నో వస్తూ ఉంటాయి. కావున అజ్ఞాన వృక్షమునకు లతయు, అనర్థ సమూహమునకు మాతయు అయ్యున్నది అవిద్యే. కావున అజ్ఞాన వృక్షమునకి లత ఇది, అనర్థ సమూహానికి మాత, తల్లి. కావున ఈ అవిద్య మనం నుండి నిన్ను నీవు ఉద్ధరించుకో. ఎవ్వరు ఉద్ధరించరు. దీంట్లోంచి బయటపడవలసింది ఎవరు అంటే ఎవరికి వాళ్ళవి. ఏమిటి ఉపాయం? ఏమి కాదు, మన స్థానములో మనం నిలబడ్డమే దీన్ని నిర్మూలన చేసుకోవడానికి ఏకైక ఉపాయం అండి. అంతకు మించి ఇంకొక ఉపాయం లేదు. మన స్వస్థానములో మనం ఎల్లప్పుడూ నిలుపుదల చేసుకునే ప్రయత్నములోనే ఉండాలి. ఓ రామచంద్ర, భయమును, విషాదమును, దుష్ట మానసిక చింతలను, విపత్తులను కలగజేసేది హృదయమనందుల మహామోహపట్టణమునకు అంకురము, కుదృష్టి రూపమైన ఈ అవిద్యను బాగుగా నిర్మూలించి సంసార సముద్రాన్ని దాటివి. కావున ఈ విధమైనటువంటి అజ్ఞానపూర్వకమైన అవిద్యని గుర్తించు. ఇదే భయానికి, విషాదానికి, దుష్ట మానసిక స్థితులకు, విపత్తులకు అన్నిటికీ మూలం ఈ అవిద్య. మనం అనుభవించే ఈ జగత్తులో మనం పొందుతున్న అన్ని అనుభవాలకి కూడా కారణం ఈ అజ్ఞానమే. కనుక హృదయమనందరి మహామోహ పట్టణమునకు అంకురం ఇది. ఈ మోహాన్ని కలిగించేది, బంధనాన్ని కలిగించేది, నావారు అనేటువంటి మోహం ఉంచేది అంతా కూడా అవిద్య. కనుక ఈ కుదుష్టి రూపమైన ఈ అవిద్యను బాగుగా నిర్మూలన చేసి ఈ యొక్క సంసార సముద్రాన్ని దాటివేయి. కనుక ఓ రామ, విచారణ మాత్రము నశించేది అసత్తైనను కుపితవంతమై అనేక అనర్థములు కలగజేసేది విస్తృతమైన ఈ అవిద్య రోగమున ఔషధమును వచిస్తున్నాను వినుము అని చెప్పి వశిష్ఠుల వారు ఇప్పుడు ఈ అవిద్యకి ఔషధాన్ని చెప్పబోతున్నారు. ఏమని అంటే, ఈ విచారణ మాత్రము చేత నశిస్తుంది. ఇది విచారణ చేస్తే లేకుండా అయిపోతుంది. ఇది అసత్యమే. కనుక అనేక అనర్థాలను కలగజేసి విస్తృతమైనటువంటి ఈ అవిద్య అనేటువంటి రోగానికి ఔషధం చెప్తున్నాను, అదేమిటో వినుము అని వశిష్ఠుల వారు వచించారు. ఆ ఔషధము ఏమిటి అనేది మనము రేపటి భాగంలో తెలుసుకుందాము. హరి ఓం తస్సత్. అసతో మా సద్గమయం తమసో జ్యోతిర్గమయం మృత్యు అమృతం. ఓ